ధైర్యవంతమైన నిర్మాణాత్మకమైన దృక్పథాన్ని ప్రతిబింబించే సంస్కరమైన ఇండస్ట్రియల్ రిలేషేషన్ కోడ్ సవరణ బిల్లు 2025ను ఈ రోజున గట్టిగా సమర్థిస్తున్నాను. అతని నాయకత్వంలో భారతదేశ ఆర్థిక నిర్మాణాన్ని ఆధునీకరించింది. 29 విచ్ఛిన్నమైన మరియు వలస రాజ్యాల యుగం నాటి కార్మిక చట్టాలను 4 సమగ్ర కార్మిక చట్టాలుగా ఏకీకృతం చేయడం స్వాతంత్రం తర్వాత అత్యంత ముఖ్యమైన పాలన సంస్కరణలో ఒకటిగా గుర్తించబడింది. ఈ పాత చట్టాలు 1930 నుంచి మరియు 1950 మధ్య అనేకం రూపొందించబడ్డాయి. అతి వ్యాప్తి చెందుతూ విరుద్ధమైన మరియు వ్యాజ్యాలకు గురైన అవకాశం ఉంది అని పరిశ్రమలకు, సమ్మతి భారాలకు మరియు కార్మికులకు అనిశ్చిత సృష్టించాయి. కొత్త ఫ్రేమ్వర్క్ గందరగోళం సృష్టించుతో బహుళత్వాన్ని సరళతో మరియు రెడ్ టైప్ను డిజిటల్ పారదర్శకను భర్తీ చేస్తుంది. 1926 నాటి ట్రేడ్ యూనియన్ చట్టం, 1946 నాటి పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం మరియు 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం స్థానంలో వచ్చిన ఇండస్ట్రియల్ రిలేషేషన్ కోడ్ 2020 ఆధునిక కార్మిక పాలనా వ్యవస్థ వైపు నిర్మాణాత్మకమైన మార్పును సూచించింది. దశాబ్దాలుగా యాజమాన్యాలు బహుళ రిజిస్ట్రేషన్లు మరియు ఆధునిక తనిఖీలతో పోరాడుతుండగా కార్మికులు తరచుగా అనాధికారిక రక్షణలో వెలుపల ఉన్నారు. నేడు సింగిల్ రిజిస్ట్రేషన్, సింగిల్స్ లైసెన్స్ మరియు సింగిల్ రిటర్న్స్ సిస్టమ్ ద్వారా మేము ఆధునీకరణ మరియు పెట్టుబడిని ప్రోత్సహించే పాలన సృష్టిస్తున్నాం. కొంతమంది ఆలోచిస్తున్నట్లుగా ఈ సంస్కరణ కార్మిక వ్యతిరేకం కాదు. అవి కార్మిక అనుకూల మరియు వృద్ధి అనుకూలమైన భారత శాసన చరిత్రలో మొదటిసారిగా గంగ వర్కర్లకు, ప్లాట్ఫారం కార్మికులకు, వలస కార్మికులకు మరియు అసంఘటిత రంగంలో ఉన్నవారు సామాజిక భద్రత చట్టంలో గుర్తించబడ్డారు. సామాజిక భద్రత కవరేజ్ నాటకీయంగా విస్తరించి 2015లో దాదాపు 19% నుండి 1925లో 64% కంటే ఎక్కువ. ఇది వాత్సల్యం కాదు, ఇది కొలవల పురోగతి. మొత్తం శ్రామిక శక్తితో దాదాపు 80% మంది అసంఘటిత రంగంలో నిమగ్నమై ఉన్న దేశంలో ఈ సంస్కరణలు ప్రవర్తన చెందుతున్నాయి. 21వ శతాబ్దంలో పని యొక్క మారుతున్న స్వభావాన్ని కూడా కోడ్ గుర్తించాయి. మన ఆర్థిక వ్యవస్థ డిజిటల్, మొబైల్ మరియు ప్లాట్ఫారం ఆధారిత అభివృద్ధి చెందుతుంది. పాత చట్టాలు గిగ్ వర్కర్లను కూడా గుర్తించలేదు. నేడు భారతదేశ చట్టపరమైన చట్టం కూడా గుర్తించింది. ముఖ్యంగా ఈ సంస్కరణలు మరియు అధికారిక ఉపాధిని పెంచడం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నాయి. చాలా కాలంగా లక్షలాది మంది కార్మికులు రాతపూర్వక ఒప్పందాలు, కనీస వేతన రక్షణ మరియు సామాజిక భద్రత కవరేజ్ లేదు. సమ్మతిని సరళీకృతం చేయడం ద్వారా మరియు అధికారిక నియమాన్ని ప్రోత్సహించడం ద్వారా మేము కార్మికులను వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడానికి వ్యాపారులు ప్రోత్సహిస్తున్నాం. మహిళా శ్రమశక్తిని భాగస్వామిని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఈ నియమావళిని మహిళలు శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. రాత్రి షిఫ్ట్లపై పాత ఆంక్షలు తొలగించబడ్డాయి. సమాన వేతన నిబంధనలను బలోపేతం చేయడం మరియు భద్రతా సంబంధిత సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశ వృద్ధి కథలో మహిళలు మరింత పూర్తిగా మరియు సురక్షితంగా పాల్గొనడానికి మేము వీలు కల్పిస్తున్నాం. గౌరవనీయ స్పీకర్ మేడం, ఈ జాతీయ సంస్కరణలు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రియాశీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బలమైన మరియు చురుకైన భాగస్వామిని కనుగొన్నాం. ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ సంస్కరణ ఆధారిత పరిశ్రమలకు అనుకూలంగా రాష్ట్రంగా తనను తాను నిలబెట్టుకుంది. పారిశ్రామిక సరళతలను పెంచడానికి మరియు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రం ఇప్పటికే జూన్ 2025లో కొత్త కార్మిక నియమావళిని అనుగుణంగా తన చట్టాలను రూపొందించింది మరియు ఫ్యాక్టరీల చట్టం కింద నిబంధనలను సవరించింది. ఇది పరిపాలన చురుకుదనం మరియు విధాన దురదృష్టిని ప్రదర్శిస్తుంది. 2020 మరియు 2025 మధ్య ఆంధ్రప్రదేశ్లో 3.6 లక్షల పైగా ఎంఎస్ఎంఈ నమోదులు చేయబడ్డాయి. 2027 నాటికి 12 లక్షలు ఎంఎస్ఎంఈలు చేరుకోవాలని లక్ష్యంగా రాష్ట్రం పెట్టుకుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 వైపు చూస్తున్న రాష్ట్రానికి సర్వకొత్త కార్మిక సమ్మతి కేవలం సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఆర్థిక అవసరం. తక్కువ సమ్మతి ఖర్చులు లేకుండా వేగవంతమైన ఆమోదాలు మరియు డిజిటల్ ప్రక్రియను చిన్న సంస్థలు కాగితపు పని కంటే ఉత్పత్తిని, ఆవిష్కరణ మరియు ఉద్యోగ సృష్టిపై దృష్టి పెట్టడానికి అనుమతించాయి. ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో కేంద్ర మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో పనిచేస్తున్నప్పుడు ఈ డబుల్ ఇంజిన్
ప్రభుత్వం వృద్ధిని వేగవంతం చేస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది మరియు ఉపాధిని సృష్టిస్తుంది. అయితే ఈ సవరణ బిల్లును మద్దతు ఇస్తూనే సమతుల్యత మరియు బాధ్యతతో చట్టపరమైన ఆందోళన పరిష్కరించడం కూడా అంతే ముఖ్యం. ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఉద్యోగుల తొలగింపు మరియు మూసివేతలకు ముందస్తు ప్రభుత్వ అనుమతి కోసం పరిమితిని 100 నుండి 300 మంది కార్మికులకు పెంచడం ఇది పరిశ్రమకు అవక్షత అందిస్తుంది మరియు విస్తరణను ప్రోత్సహిస్తుంది. అయితే క్షమాపణ చేసిన విధానం విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. బలమైన వివరణ చెల్లింపు పునర్నైపుణ్యం కార్యక్రమాలు పునర్వినియోగ మద్దతుతో కలిపి రంగాల వారీగా లేదా దశల వారీగా అమలు చేయడం కార్మికుల వాటికల్లా నష్టం రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా సామాజిక భద్రత చట్టం కింద గిగ్ మరియు అనాథ కార్మికుల గుర్తింపు చారిత్రాత్మకమైనప్పటికీ కూడా దాని గుర్తింపు నిజమైన అమలు ద్వారా సమర్థించాలి. సహకార రేట్లను స్పష్టంగా తెలియజేయాలి. ప్రయోజన ప్యాకేజీ నిర్వహించాలి. ప్రభుత్వం యాజమాన్యాలు మరియు ప్లాట్ఫామ్ కంపెనీలను కూడిన పారదర్శక నిధులను సమూహాన్ని అమలు చేయాలి. డిజిటల్ రిజిస్ట్రేషన్ క్షేత్రస్థాయిలో స్పష్టమైన సామాజిక రక్షణగా అనుసరించాలి. సంస్కరణలు వృద్ధి ఆధారితమైన మరియు మానవీయమైన రెండు ఉండాలి. సంస్థకు వశ్యత మరియు శ్రమకు గౌరవం కలిగి ఉండాలి. మేడం, భారతదేశం నేడు తన ఆర్థిక ప్రయాణంలో కీలకమైన దశలో ఉంది. 2027 నాటి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మనం కోరుకుంటున్నాం. ఆసియానికి ఉన్న ఆధునిక కార్మిక మార్కెట్లు సారథ్యత కలిగిన కార్మికులు, పోటీ పరిశ్రమలు మరియు సహకార సమైక్యవాదం అవసరం. పారిశ్రామిక సంబంధాలు కోడి సవరణ బిల్లు 2025 ఈ సవరణ పదాన్ని బలోపేతం చేస్తూ ఇది పెట్టుబడిదారులతో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, యాజమాన్యాలకు స్పష్టతను అందిస్తుంది మరియు గతంలో అధికార వ్యవస్థను వదిలిబడిన కార్మికులకు రక్షణ అందిస్తుంది. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ధార్మిక నాయకత్వంలో మరియు ఆంధ్రప్రదేశ్ వంటి ప్రగతిశీల రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో అమలు నాయకత్వం వహిస్తుంది. ఈ సంస్కరణలో సులభతరం చేయడమే కాకుండా జీవనోపాధి కూడా మారుస్తుంది. మనం ఆత్మవిశ్వాసంతో, కరుణతో, దృఢ నిశ్వాసంతో ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ మేడం. माननीय सदस्य श्री अरविंद सामंत जी।